నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి 2024లో. అయితే అసలు ఎవరు గెలవబోతున్నారు, నెక్స్ట్ సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. అయితే గురుగారు, ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే పోటీ కూడా ఎక్కువగానే అధికంగానే ఉందని చెప్పొచ్చు. ఇటు సైడ్ చూస్తే జగన్ గారు, అటు సైడ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? మధ్యలో ఇంకోటి మర్చిపోయారు, కొత్తగా మనకి బయట ఇన్ఫర్మేషన్ షర్మిల కాంగ్రెస్ వస్తుంది. అన్నా చెల్లి కూడా పోటీ ఎక్కువ ఉంటుందేమో. కర్ణాటక తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పడుతుందేమో అటువంటి ఒక ఉత్సాహం అయితే ఉంది. కాంగ్రెస్ లో కూడా ఉండే అవకాశం. ఎంతో 0 ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు +10 లో ఉన్నారు. ఇప్పుడు అంటే ఆ స్థాయి కూడా వచ్చేసింది. అంటే ఒకటమ్మా, నేను ఈ మధ్య అంటే మన టీవీలో కొన్ని టీవీలలో ఈ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో గోయింగ్ ద డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి నేను కూడా ఈ ఆస్ట్రాలజికల్గా ప్లస్ అవతల వ్యక్తి సైకలాజికల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. మేము కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా పురోహితులు నాకు ఉన్నారు కదా. ముందుగా నేను పురోహితుడిని. ఆ పురోహితుల ద్వారా నేను తీసుకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఎవరు గెలిచే అవకాశం ఉంది, అసలు వాతావరణం ఎలా ఉందనేది మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నాను నేను, ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్. నేను దాని పేరు పెట్టాను. ఇప్పుడు నేను పేరు పెట్టిందంటే ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్. అది నేను ఇవ్వబోతున్నాను రేపు. నేను కూడా దాదాపు ఒక 10,000 మంది కలుస్తాను. నాకు విజయవాడ, గుంటూరు, అలాగే నూజివీడు, తర్వాత మనకి తిరుపతి, ఇవన్నీ నాకు కూడా నా పురోహితులు ఉన్నారు. నా పురోహితుల్లో ఒక్కొక్కరు 100 మంది అడిగి సరిపోద్దిగా. ఒక్కొక్క డిస్టిక్లో 100 మంది పురోహితులు ఉన్నారు. 100 మందిని 1000 మందిని అడిగితే నాకు 1000 మంది ఇన్ఫర్మేషన్ వస్తుందిగా. అంటే పొలిటికల్ అనాలిసిస్ ఎలా చేస్తారు, 1000 మందిని అడుగుతారు. మొత్తం మండలం మొత్తం అడగరు వాళ్ళని. సో ఆ 1000 మందిలో మేజర్ పార్టీ ఎవరికి ఓటేసావు దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నేను ఇచ్చేది కూడా. అప్పుడు నా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయంటే, జగన్ గారి జన్మజాతక ప్రకారంగా దొరికితే ఓకే, జగన్ గారి పేరు మీద దొరికితే జగన్ గారి పేరు మీద, లేదా పవన్ కళ్యాణ్, లేదా మనకి బీజేపీ పార్టీ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు పురంధరేశ్వరి కానివ్వండి, షర్మిల కానివ్వండి, ఇతరత్ర వాళ్ళందరి మెయిన్ తలకాయలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వాళ్ళ పేరును బట్టి కొంత జాతకాన్ని ప్లస్ మేము తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, పొలిటికల్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి రెండింటిని కలిపి ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ మేము ఇవ్వబోతున్నాం. మేము మాది దాదాపుగా ఎగ్జిట్ పోల్ కంటే కూడా ఎగ్జాక్ట్లీ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే నేను కూడా ఓడిపోవడానికి కోరుకోను కదా. ఏదో మనం చెప్పేశాను, ఏదో చెప్పేశాడు కిరణ్ శర్మ అయిపోయిందని చెప్పడం కాకుండా నేను బలంగా చెప్పిన విషయాన్ని చూసుకొని నేను కూడా తప్పకుండా మీకు పర్ఫెక్ట్ ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాను. మీరు అడిగే ప్రశ్న 2024లో ఎలా ఉండబోతుందో అడుగుతున్నాను. సీఎం కుర్చీలో కూర్చునే అధికారం ఎవరికి ఉంది అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా 64% మనకి జగన్ గారికి ఉండే అవకాశం ఉంది. 64% ఇప్పుడున్నటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ మీకు ఆ పొలిటికల్గా ఆ కుర్చీ మీదని, అంటే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోగలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులో సందేహం లేదు. ఇప్పటి వరకు రేపు సమీకరణలు మారవచ్చు. ఎందుకంటే అతనికి సొంత ఇంటి వాళ్ళే, అంటే తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఆపోజిట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ బలహీన అయిపోతాడుగా. అవును, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని తప్పకుండా బలహీనంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆ వ్యక్తుల వల్ల కూడా మనకి, అంటే అతనికి సోదరి వల్ల కానీ తల్లి వల్ల కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ 64% నుంచి 58% దిగజారిపోవచ్చు. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏదన్నా ఊపు తీసుకొచ్చినప్పుడు, అంటే అక్కడ లేదు, ఆ ఏపీలో భారతీయ జనతా పార్టీ అవకాశం లేవు. మేబీ అక్కడ ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని కనుక మనకి బోర్డు మీద తీసుకొచ్చేస్తే, సీన్లో తీసుకొస్తే చెప్పలేము. అవకాశం లేదు కదా గురుగారు. మేబీ చెప్పలేము. ఇప్పుడు ఏదైనా జరగవచ్చుగా. ఇప్పుడు గుర్రం ఎగరావచ్చు అనేటువంటి సూత్రం మనకు ఉంది. అక్కడ సపోజ్ మనకి ఇప్పుడు మీరు అనుకున్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక నేను సపోర్ట్ చేస్తున్న బీజేపీ కంటే పరిస్థితి అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే అమిత్ షాతోని సత్సంబంధాలు ఉన్నాయి, మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, అవునా. రెండవది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం, మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అప్పుడు ఎలక్షన్స్లలో ప్రచారం చేయలేం. ఇప్పుడు మూమెంట్ బాగా ఉన్నప్పుడు చరణ్ బయటకు వచ్చి ప్రచారం చేసిన, అల్లు అర్జున్ వచ్చి బయటకు ప్రచారం చేసిన, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు జగన్ కంటే కూడా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా వచ్చింది. ఇప్పటికి ఉన్నటువంటి అప్పుడు ఎలక్షన్స్కి ఉన్నటువంటి ప్రభావంగా పవన్ కళ్యాణ్ సభలకు వచ్చారని ఓట్లు వేయాలి. కానీ ఇప్పుడు యూత్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇతరులను సపోర్ట్ చేస్తున్న విషయం వాస్తవం. యూత్ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది మైనస్ పాయింట్ ఎవరికి, ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క ఓటు ఎవరికి వెళ్ళబోతుంది అంటే, అది బొటాబొటిన ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా మనకి నారా చంద్రబాబు నాయుడు ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూత్ పవన్ కళ్యాణ్ వేసినప్పుడు, నారా చంద్రబాబు గవర్నమెంట్ వేసినప్పుడు మిగిలింది ప్రజలు మాత్రమే, అంటే మిగిలినటువంటి ప్రజలు. అక్కడ అతను అందుకనే 64% అతనికి వచ్చింది.
ఈ పర్సెంటేజ్లో డివైడ్ చేయడం వల్ల ఇది నేను అనాలిసిస్ చేసుకున్నాం మేము అనాలిసిస్ చేసిన విషయం ఆల్రెడీ మేము 10 రోజుల నుంచి మాకు డిసెంబర్లో వచ్చినటువంటి ఫలితాలు వ్యతిరేక రాగానే నా ఫీల్డ్ని వెళ్ళిపోయాను. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ మట్టుకు మనకి ఉన్నటువంటి ప్రచారం యూత్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న అవకాశం ఉంటుంది. మీరు కడపలో కానీ మీకు ఉన్నటువంటి పులివెండ్లలో కానీ ఈవెన్ తో పవన్ కళ్యాణ్ కోటేసే వాళ్ళు యూత్ చాలా మంది ఉంటారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందండి పోటీ ఎంత గట్టిగా ఉంది అనేది. ఇప్పుడు మీరు మొన్నదాకా వైఎస్ షర్మిల పోటీ లేదుగా, లేదు, ఇప్పుడు సడన్గా వచ్చిందిగా. ఇటువంటిది ఏమైనా రేపు జరిగితే జూనియర్ ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వేది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అడుగుతాడు మీరు వచ్చిన అతను పోటీ చేయాలన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఆలోచించండి. అప్పుడు ఏదైనా మారవచ్చు. అందుకే అన్నాను గుర్రం ఎగరావచ్చు. కాబట్టి అక్కడ మనకి ఈయన ప్రభావం, జగన్మోహన్ రెడ్డి ప్రభావం తగ్గిపోయే అవకాశం. ఇప్పుడు మొన్నటి చూడండి కొన్ని అంగన్వాడీ అందరూ కూడా కార్యకర్తలు స్ట్రైక్ చేశారు. మొన్నదాకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెనుకడుగు వేశారు, నెగిటివ్గా ఉన్నారు. ఎందుకు? జీతాలు అందట్లే వాళ్ళకి. ఈయన చేసినటువంటి పొరపాటు చాలా ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి వచ్చినటువంటి కొన్ని పనుల వల్ల ఇతను ముఖ్యమంత్రి పీఠాన్ని గట్టి పట్టుకున్నాడు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టలేదా అది భగవంతుడు తెలియాలి, మనకు తెలియదు ఆ విషయం. బట్ చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతారు, పవన్ కళ్యాణ్ మరి పెట్టాలి తెలియదు మనకు తెలియదు. బట్ ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి పైకి వస్తున్నారు విషయం, అట్లా ఉండే వాళ్ళే మనకు కావాలనుకుందాం. అందరూ ఖర్చు పెడుతున్నారు విషయం వాస్తవం. బట్ ఏదేమైనా సరే ఇతను జగన్ కనుక ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉన్న ప్రెజెంటేషన్ సిచ్యువేషన్ బట్టి 64% జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ అధిరోహించగలిగే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ఉన్నటువంటి ప్రియారిటీ ఇమీడియట్గా ఉన్నది ఇక్కడ మీరు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ముఖ్యమంత్రి పీఠం ఆదరించగలిగే అవకాశం సెకండ్ పీరియడ్లో కొనికి వస్తుంది. అది జనవరి ఎండింగ్ కల్లా మీకు సమీకరణాలు మారుతాయి. అప్పుడు మీరు జనవరి ఎండింగ్లో దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు మళ్ళీ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఈ లోపల నేను ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ని కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అది మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాను. తప్పకుండా ఇంకొక వీడియోలో ఇంకా మరిన్ని వివరాలు వస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్కి బీజేపీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ బీజేపీ సపోర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోడీతో ఉన్నటువంటి పెద్ద తలకాయ, మోడీతో సపోర్ట్ చేసిన పెద్ద తలకాయ సినిమా ఫీల్డ్ అందరూ కూడా తప్పకుండా మనకి పవన్ కళ్యాణ్ వైపు, ఎన్సీబీ వైపు, నారచంద్ర వైపు, టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఈ రెండు శక్తులు గట్టిగా అయితే, కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంటే, ఇప్పుడు షర్మిల బయటికి వస్తే ఒకవేళ షర్మిల గారు కనుక కాంగ్రెస్ కనుక ఇక్కడ బలంగా తీసుకోగలిగితే జగన్ రెడ్డికి ఓట్లు చీలిపోతాయి తప్ప కాంగ్రెస్ కి ప్రయోజనం జరిగేది శూన్యము. కాంగ్రెస్ కి అక్కడ ఒరిగేది ఏముండదు. మేబీ షర్మిల గెలవచ్చు, షర్మిల ఒకరిద్దరు గెలిపించుకోవచ్చు తప్ప. బట్ ఓట్ల చీలిక వల్ల అంటే చెల్లలేని పేరుపాటు పెట్టింది, వేరే కుంపటి పెట్టిందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తారు. కాబట్టి అక్కడ మీకు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది తప్ప అటు షర్మిలకి ప్రయోజనం ఏమి ఉండదు. అట్ సేమ్ టైం ఏదో హ్యూజ్గా సీఎం పదవి కాంగ్రెస్కి వస్తున్న విషయం కలలో కనాల్సిందే. అటువంటి స్థాయి జాతకంలో అక్కడ ఎక్కడ కూడా లేదండి, ఆ ప్రభావం లేదు. రెండవది జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా. ప్రమాదం మీన్స్ తన ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశం ఉన్నది. మొత్తానికి అయితే మీరు చెప్పేశారు ఇప్పుడు వరకు అయితే ఎవరు గెలుస్తారు అనేది. థ్యాంక్ యూ గురుగారు.